మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? అనే దినం ఇట్టిదిగా ఉదయకాలంనే వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంటున్నాం. ఈ దినపు వాగ్దానం, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇర్మియా గ్రంథం 30:19 ఈ మాట. అల్పులు కాకుండా వారిని గనులుగా చేస్తాను. దేవాదేవుడు ఆయన మన బిడ్డల్ని ఆయన భయభక్తుల వారిని అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదాను. అంటే గొప్పగా చేస్తాను. అలుపులు అంటే తక్కువగా కాదు, ఎక్కువగా చేస్తాను. ఎందుకని? దేవుని విశ్వాసం కలిగి దేవుని భయభక్తి కలిగి వారి నుంచి అలుపులు కాకుండా గనులుగా చేస్తా అంటున్నాడు దేవుడు, చేసేదని అంటున్నాడు. కాబట్టి మనం ఆయన విశ్వాసం కలిగి, ఆయన భయభక్తులు కలిగి, ఆయన నిరీక్షణ కలిగి, ఆయన నమ్మిక ఉంచినప్పుడు నిశ్చయంగా మనల్ని గనులుగా చేస్తాను ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానం పెట్టిన సహోదరుడా, నువ్వు అలుపులుగా ఉన్నావేమో, దేవుని విశ్వాసం కలు, దేవుని నిరీక్షణ కలు, దేవుని ఓపిక ఉన్నప్పుడు ఏం చేయాలి? గనులుగా చేస్తాడంటున్నాడు. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి? గనులుగా ఉండే కృప. చూడండి ఇక్కడ అంటున్నాడు ఇర్మియా గ్రంథం 31:4 ఇశ్రాయేలు కన్యక, నువ్వు కట్టబడు, నేను ఇక మీద నిన్ను కట్టింతును. నువ్వు మరలా తంబూరుతో వాయించు సంబరపడు వారి నాట్యంతో కలిసేదవు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేల్ కన్యక, నువ్వు కట్టబడినట్లు అంటే ఇశ్రాయేల్ జనం కట్టబడాలి, దేవుని ఎందుకు కట్టబడాలి. అప్పుడు నీకు నిన్ను కట్టింతును. ఇక్కడ నుంచి మనల్ని ఏం చేస్తాడన్నా? నిర్మిస్తాడు, గనులుగా నిర్మిస్తాడు. ఓ ఇశ్రాయేల్ కన్యక, నువ్వు కట్టబడదు, దేవుని ఎందుకు కట్టబడాలి, దేవుని విశ్వాసం కలిగి అంటున్నాడు. అందుకే ఇర్మియా 31:12 ఇక్కడ ఏమంటున్నాడు? వారు వచ్చి సియోను కూడా ఉత్వాదం చేతురు. యెహోవాచే ఉపకారం బట్టి, గోధులను బట్టి, ద్రాక్షరసం బట్టి, తైలం బుడ్డియు, గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహం వచ్చేది కాక వారికి అన్నిటికీ కృషించక నీరు పడి తోట వలె నుందురు. ఇక 31:12 సియోను కూడా ఉత్వాదన చేదు. ఎప్పుడైతే గనులుగా చేస్తే ఉత్వాదన చేసి యెహోవాచే ఉపకారం బట్టి, గోధుమను బట్టి, ద్రాక్షారసం బట్టి, తైలం బుడ్డియు, గొర్రెలకును పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహం వచ్చేదారు. వారి కృషించక నీళ్లు పారు తోట వలె చేస్తున్న ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి అలుపులుగా ఉన్న ఈ ధనాన్ని నేను గనులుగా చేసి అని నీరుగా తోట వల్ల నేను శ్రమ చేస్తున్నాను. నీకున్న దాన్ని బట్టి దేవుని యొక్క మందిరంలో ఉత్సాహధరణ చేస్తాను. అందుకే 13 వారి దుఃఖంలో ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారణ కొట్టివేసి నేను వారిని ఆనంద కలుగజేస్తాను. గనుక కన్యకులు, యవనులు, వృద్ధులు కూడా నాట్యమందు సంతోషించెదరు. స్తోత్రం, ఆమేన్. చూడండి, వారి దుఃఖమును ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదని, విచారం కొట్టివేసిన వారిని ఆనందం కలుగజేస్తాను. గనుక కన్యకులు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యంతో సంతోషించుతారు అంటున్నాడు. ఎప్పుడంటే అల్పులుగా నేను గనులుగా చేసినప్పుడు దేవుడు సియోను కనుక అంటే దేవుని మంది ఉత్పాదించే యెహోవాచే ఉపకారాలను బట్టి, దేవుని చేసిన మేలుని బట్టి, నీ జీవితం నీ యొక్క చెక్కల కష్టాది నీ కుటుంబాన్ని కాస్తున్నప్పుడు ఎలాగంటాడు? గనులుగా చేసే కృప దేవుడికి చేసిన గాక. ఆయనకి ఏది అసాధ్యం లేదు. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు గనులుగా చేసిన గాక. అలుపులు కాకుండా నిన్ను గనులుగా, అలుపులు అంటే నువ్వు తక్కువ వాడు కాకుండా ఎక్కువ వాడిగా చేస్తాను ప్రభు యొక్క చిత్తం. కాబట్టి ఈ వాగ్దానం ఈ దినమంతా ప్రార్థించే, నువ్వు గనురాలుగా దేవదూత చేసిన గాక. జీవాధిపతిమైన యేసు ప్రభు, పరిశుద్ధుడా, కృపగల వాడ, కనికరం గల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దయచేసినందుకు కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా నీ రెక్కల చాటు మమ్మల్ని, మా సంఘ బిడ్డలను కాచి కాకుండా మనం చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దేవుడు, మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరపడం, అందరితో సమాధానం, శాంతిని దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. నీకు వందనాలు. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప ఇచ్చిన జీతం అర్థం కాకపోకుండా మా కష్టాజీతం మీరు తినేలాగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. నాయన నీకు మహిమ. ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. ఏ బిడ్డ హాస్పిటల్ ఐసీలో బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. పనులు భారవత్తులతో పాటు విడుదల దయచండి ప్రభా. వాళ్ళ కష్టాజీతం వ్యర్థం కాకపోకుండా తాగుడు పేకటను వ్యసనాలు దూరపరచండి. అప్పులు బంధకాల నుంచి విడుదల దయచండి ప్రభా. గర్భాలు లేని గర్భాలు తెరవండి. గర్భాలు ఇచ్చిన నార్మల్ డెలివరీ వచ్చినా సహాయం చేయండి. కుటుంబంలో కలతలో సమాధానపరచండి. యేసు నామములో ప్రతి బిడ్డకి సమాధానం, శాంతిని, నెమ్మది దయచేసి ప్రభా కృప చూపించి ఈ దినమంతా కాచి దాచుకొని మా పనిభారం ఒత్తిడి లేకుండా మా అనుదినాహారం మాకు దయచేసి మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని నాజరేయుడైన యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు దేవుడు మేము దీవించును గాక. వందనాలు, ఆమేన్.
ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.